విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫెర్టిలిటీ చికిత్సల పేరుతో సరోగసి వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ పిల్లల అక్రమ రవాణాకు పాల్పడ్డట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలిగా కనిపిస్తున్న మహిళ కళ్యాణి. ఇంటర్మీడియట్ కూడా పాస్ అవ్వని వ్యక్తి అయినప్పటికీ హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ, భువనేశ్వర్, కోల్కతా వంటి 5 పెద్ద నగరాల్లోని కేంద్రాలకు మేనేజర్గా, ఇన్ఛార్జిగా పనిచేసింది. ఇదే కాదు, తన అక్రమాలకు పూర్తి మద్దతు ఇచ్చిన వారితో కలిసి విశాఖపట్నంలోని ఓషన్ వ్యూ అపార్ట్మెంట్లో ఖరీదైన ఫ్లాట్ను సొంతం చేసుకుంది. ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చిన దంపతులను సరోగసి వైపు మళ్లించి వారిని ఏమార్చి వేరే బిడ్డను అప్పగించాలని చూసిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. కాగా ఈ కేసులో సికింద్రాబాద్, గోపాలపురం పోలీసులు నిందితులను అరెస్టు చేసే సమయంలో పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలను ప్రస్తావించారు. సంతానలేమితో 3 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారని, సరోగసి ద్వారా పిల్లలకు అవకాశం ఉందని దంపతులకు చెప్పినట్లు నమ్రత ఒప్పుకుందని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. 30 లక్షల రూపాయల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని వివరించానని, గతేడాది ఆగస్టులో మొత్తం డబ్బు చెల్లించారని ఒప్పుకుందన్నారు. నమ్రతకు ఆస్పత్రిలో సహకారం అందించేందుకు, ఇక్కడి వ్యవహారాలు, శాంపిల్ సేకరణ వంటి అంశాలు చూసేందుకు కల్పన అనే మహిళని నియమించుకున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్తో సహా సికింద్రాబాద్ సెంటర్లో సంప్రదించిన దంపతులతో పాటుగా 2 ప్రాంతాల్లో ఏజెంట్లను పెట్టుకుని అక్రమంగా సరోగసి పేరుతో లక్షలు వసూలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కీలక నిందితురాలు నమ్రతకు నమ్మిన బంటులా వ్యవహరించి కేసులో ఏ3గా ఉన్న కళ్యాణి రిమాండ్ రిపోర్టులో మరిన్ని కీలక అంశాలు పోలీసులు ప్రస్తావించారు. విజయనగరానికి చెందిన కళ్యాణి విశాఖపట్నం మహారాణిపేటలో నివాసం ఉంటోంది. 8 ఏళ్ల క్రితం తండ్రి మృతి చెందడంతో తల్లితో కలిసి ఉంటోంది. 2000 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్లో చేరింది. మధ్యలో ఆపేసి 2006లో నాగరాజు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. తాగుడుకు బానిసైన భర్త 2007లోని మృతి చెందడంతో కళ్యాణి బతుకు తెరువు కోసం ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసింది. అనంతరం విశాఖలోని సృష్టి ఆస్పత్రిలో వేకెన్సీ ఉందని తెలియడంతో అప్లై చేయగా డాక్టర్ నమ్రత ఇంటర్వ్యూ చేసి కళ్యాణిని నర్సుగా సెలెక్ట్ చేసింది. చాలా తక్కువ కాలంలోనే కళ్యాణి ప్రతిభను చూసిన నమ్రత ఆమెను సెంటర్కు మేనేజర్గా నియమించింది. అంతేకాదు హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ, భువనేశ్వర్, కోల్కతా సెంటర్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అనంతరం మెల్లగా తన పథకాన్ని నమ్రత కళ్యాణికి వివరించింది. సరోగసి పేరుతో డబ్బులు వసూలు చేసి పిల్లల విక్రయానికి సిద్ధంగా ఉన్న వారితో కోఆర్డినేట్ చేసే దందాలోకి దింపింది. దీనిలో 100% లాభాలు ఉండటంతో కళ్యాణి కూడా చేతులు కలిపింది. ఈ దందాలో కీలక పాత్ర వహించింది. ఇప్పటి వరకు ఇదే తరహాలో పిల్లలను ₹1,00,000 కొనుగోలు చేసి సరోగసికి ఒప్పించిన తల్లిదండ్రులకు కట్టబెడుతున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. నమ్రతకు నమ్మిన బంటులా వ్యవహరించడంతో మహారాణిపేటలోని ఓషన్ వ్యూ అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ను కూడా నమ్రత ఆమెకు ఇచ్చింది. విచారణలో కళ్యాణి కూడా తాను చేసిన తప్పులను ఒప్పుకున్నట్లు ప్రస్తావించారు.